వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. బెంగళూరులో సౌత్ ఇండస్ట్రీలకు సంబంధించిన ఎగ్జిబిటర్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ఓటీటీ రిలీజ్, థియేటర్ల రెంట్ విధానంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాలీవుడ్ తరహాలోనే సౌత్ విషయంలో కీలక మార్పులను సూచించారు. మరి ఈ నిర్ణయాల విషయంలో నిర్మాతలు, ఓటీటీ సంస్థల రియాక్షన్ ఏంటి? ఓటీటీ రిలీజ్ విండో విషయంలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ తరహాలో సౌత్లో కూడా 8 వారాల విండో ఉండాలి అన్న డిమాండ్ ఎగ్జిబిటర్స్ వైపు నుంచి వినిపిస్తోంది. మరోవైపు థియేటర్స్ రెంట్ విధానంలోనూ మార్పు రావాలన్న డిమాండ్స్ ఉన్నాయి. ఈ విషయంలోనే సౌత్ ఇండియన్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బాలీవుడ్లో ఏ సినిమా అయినా 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలన్న కండిషన్ ఎప్పటినుంచో అమల్లో ఉంది. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అదే పద్ధతిని సౌత్లోనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్స్. అదే సమయంలో థియేటర్స్ విషయంలో రెంటల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పర్సెంటేజ్ బేస్లోనే సినిమాలు ప్రదర్శించేలా చూడాలని నిర్మాతలు కోరుతున్నారు. అయితే 8 వారాల విండో విషయంలో నిర్మాతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. చిన్న సినిమాల నిర్మాతలు ఎర్లీ విండోకే మొగ్గు చూపుతున్నారు. పెద్ద సినిమాల విషయంలో ఫ్లాప్ టాక్ వస్తే ఎర్లీగా ఓటీటీకి ఇచ్చేందుకు ఓకే అంటున్నారు నిర్మాతలు. అదే సమయంలో రెంటల్ విధానం మీద కూడా చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఇక ఓటీటీల వెర్షన్ మరోలా ఉంది. ఏ సినిమా అయినా వీలైనంత త్వరగా డిజిటల్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అందుకే ముందే అగ్రిమెంట్లు చేసుకుని పక్కాగా రిలీజ్ డేట్లు లాక్ చేసుకుంటున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు అమలవుతాయి? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఘాటి రిలీజ్ తర్వాత అనుష్క కెరియర్, పర్సనల్ లైఫ్ కు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అనుష్క కెరియర్ కంటిన్యూ చేస్తారా, లేదా పర్సనల్ లైఫ్లో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నారా? ఇలాంటి ఎన్నో అనుమానాలు ఆడియన్స్ను వేధిస్తూ ఉన్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత? సైజ్ 0 సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తర్వాత నార్మల్ లుక్లోకి రావడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో సినిమాలు కూడా తగ్గించేశారు. చేసిన సినిమాలో అనుష్క లుక్స్ మీద విమర్శలు వినిపించాయి. భాగమతి, నిశ్శబ్దం లాంటి సినిమాలు పర్వాలేదనిపించినా స్వీటీ రేంజ్కు తగ్గ హిట్ మాత్రం పడలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత రీసెంట్ గా ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అనుష్క. ఘాటీ సినిమా కూడా నిరాశపరచడంతో మళ్లీ బ్రేక్ తీసుకున్నారు స్వీటీ. దీంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అవ్వబోతున్నారన్న వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఈ వార్తలపై స్వీటీ టీం స్పందించకపోవడంతో ఫ్యాన్స్ లోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఫైనల్ గా కన్ఫ్యూజన్ కు తెరదించే అప్డేట్ త్వరలోనే రానుందన్న టాక్ వినిపిస్తుంది. ఓ కొత్త దర్శకుడితో అనుష్క సినిమా చేయబోతున్నారన్నది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న నయా అప్డేట్. ఆల్రెడీ కథ కూడా ఓకే చేసిన స్వీటీ త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అనుష్కకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బాహుబలి తర్వాత స్వీటీ రేంజ్ నేషనల్ లెవెల్ కు వెళ్ళింది. అందుకే అనుష్క సినిమా అంటే ఇప్పటికీ ఇండస్ట్రీ సర్కిల్స్ లో మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అందుకే తన అభిమానుల కోసం మరోసారి ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు జేజమ్మ. స్టార్ హీరోల సినిమాల విషయంలో చాలా కన్ఫ్యూషన్ కనిపిస్తోంది. సెట్స్ మీద ఉన్న సినిమాల తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఏ సినిమాలు చేయబోతున్నారన్న విషయంలో ఫుల్ క్లారిటీ అయితే కనిపించడం లేదు. 1-2 ప్రాజెక్ట్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయినా అవే పట్టాలెక్కుతాయా, లేదా వార్తల్లో ఉన్న మరేదైనా మూవీ ముందుకొస్తుందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ అనుమానాలకు చెక్ పడేదెప్పుడు? అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ముగ్గురు స్టార్స్ ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ హీరోలు ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలోనూ కొన్ని వార్తలు ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్నాయి. కానీ ఏ సినిమా ముందు పట్టాలెక్కుతుంది, ఏ సినిమా వెయిటింగ్ లిస్ట్ లోకి చేరిపోతుంది అన్న క్లారిటీ మాత్రం రావడం లేదు. అందుకే బిగ్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ పెద్ది వర్క్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ నెక్స్ట్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారన్న న్యూస్ ఎప్పటి నుంచో ట్రెండింగ్ లో ఉంది. చాలా సందర్భాల్లో సుకుమార్ కూడా ఇదే విషయం చెప్పారు. కానీ చరణ్ కోసం ప్రశాంత్ నీల్, కిల్ ఫేమ్ నిఖిల్ నగేష్ భట్ లాంటి డైరెక్టర్స్ కూడా వెయిటింగ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే అఫీషియల్ గా చరణ్ చేయబోయే సినిమా ఏంటన్నది మార్చి 27న చరణ్ బర్త్డే సందర్భంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. బన్నీ లైనప్ విషయంలోనూ ఇలాంటి క్లారిటీ కోసమే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. AA 22 తర్వాత లోకేష్ దర్శకత్వంలో మూవీ ఉంటుందని ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ త్రివిక్రమ్, సంజయ్ లీలా భన్సాలి లాంటి దర్శకులు కూడా బన్నీతో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో బన్నీ బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 8న లైన్ అప్ విషయంలో క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. తారక్ విషయంలోనూ బర్త్డే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తారన్న సస్పెన్స్ ఎప్పటి నుంచో ఉంది. దేవర్ 2, త్రివిక్రమ్ మూవీ ఆల్రెడీ అనౌన్స్ అయి ఉన్నా అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయన్న క్లారిటీ లేదు. ఈ విషయంలో అఫీషియల్ అప్డేట్స్ బర్త్డే సందర్భంగా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే మే 20 ఎప్పుడొస్తుందా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు తారక్ ఫ్యాన్స్. తెలిసి జరిగినా తెలియక జరిగినా కొన్ని తప్పులు ముందే గుర్తించలేకపోతే పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రమాదాన్ని ముందే పసిగట్టి పరిస్థితి గాడిలో పెట్టారు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల వేళ మహేష్ బాబు ఫ్యాన్స్ కు దొరికిపోయారు హరీష్. తప్పు తెలుసుకుని సారీ చెప్పారు. మరి హరీష్ రియాక్షన్తో పరిస్థితి చక్కబడినట్టేనా? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఎక్స్ వేదికగా ఓ Q&A సెషన్ నిర్వహించారు. ఈ సెషనే ఇంత రచ్చకు కారణమైంది. అంతా ఓకే అనుకుంటున్న టైంలో పవన్ అభిమాని ఒకరు ఈ సినిమాతో బాబ్ బాక్సాఫీస్ రికార్డులను లేపేయాలి అంటూ ఓ ట్వీట్ చేశారు. అభిమానుల్లో జోష్ మరింత పెంచేందుకు ఈ ట్వీట్ సారాంశమేంటన్నది పూర్తిగా అర్థం చేసుకోకుండానే తదాస్తు అనేశారు హరీష్. బాబ్ అని మహేష్ బాబునుద్దేశించి కామెంట్ చేశారని తెలుసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హరీష్ స్పందించి ఆ ట్వీట్ డిలీట్ చేసేలోపే మహేష్ అభిమానులు ఆన్లైన్ వేదికగా వార్ మొదలుపెట్టేశారు. దర్శకుడు హరీష్ శంకర్ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. వివాదం ముదరక ముందే స్పందించిన హరీష్ శంకర్ వెంటనే సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. సినిమా విడుదలకు 10 రోజులే ఉండడం, సెన్సార్ పనుల టెన్షన్, దానికి తోడు థమన్ స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనుల ఒత్తిడి వల్లే ఆ ట్వీట్ను పూర్తిగా చదవకుండా పొరపాటున కోట్ చేశారని క్లారిటీ ఇచ్చారు. ఒక సినిమా రికార్డులు సృష్టించాలంటే దానికి అందరి హీరోల ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమ, మద్దతు అవసరమని, రిలీజ్ టైంలో ఇలాంటి నెగిటివిటీని తాను కోరుకోనని, ఆ జ్ఞానం తనకు ఉందంటూ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ట్రై చేశారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటు వల్ల ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతీసుంటే హృదయపూర్వక క్షమాపణలు అంగీకరించండి, దయచేసి తమ సినిమాకు మద్దతివ్వండి అంటూ అభ్యర్థించారు హరీష్ శంకర్. తన తప్పును వెంటనే గ్రహించి ఏమాత్రం ఇగోకపోకుండా మహేష్ అభిమానులకు హరీష్ క్షమాపణలు చెప్పడంతో ఇక ఈ వివాదానికి తెరపడ్డట్లే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. టాలీవుడ్లో విజువల్ ఎఫెక్ట్స్, CG క్వాలిటీపై అప్పుడప్పుడు విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. కొన్ని భారీ బడ్జెట్ సినిమాల CG నాణ్యతపై మాత్రం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక సీనియర్ కెమెరామ్యాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ తెర మీద CG క్వాలిటీ తగ్గితే బాధ్యత ఎవరిది? ఇదే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ డిస్కషన్. టాలీవుడ్ ఇండస్ట్రీ భారీ బడ్జెట్ సినిమాల దిశగా పరుగులు పెడుతోంది. పాన్ ఇండియా సినిమాలు, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఇవి ఇప్పుడు తెలుగు సినిమాలకు కొత్త కాదు. కానీ అదే సమయంలో కొన్ని సినిమాల్లో CG క్వాలిటీపై మాత్రం విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ టైంలో సీనియర్ టెక్నీషియన్ చోటాకి నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. అంజీ సినిమాకు తలెత్తుకుని పనిచేశాను, ఇప్పుడు కొందరికి తల దించుకుని పనిచేస్తున్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2004లో విడుదలైన అంజీ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేసింది ఆ మూవీ. ఆ కాలంలో టెక్నాలజీ పరంగా పరిమితులు ఉన్నప్పటికీ ఆ సినిమా కోసం టీం ఎంతగానో కష్టపడింది. ఆ కష్టం మొత్తం కూడా తెరపైన మనం చూశాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. టెక్నాలజీ పెరిగినా కొన్ని సందర్భాల్లో క్వాలిటీ తగ్గిపోతుంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే CG విషయంలో కెమెరామెన్ తప్పు ఉండదు, డైరెక్టర్ ఏదడిగితే అది షూట్ చేయడమే మా బాధ్యత అంటూ కుండబద్దలు కొట్టేశారు DOP చోటాకే నాయుడు. ఈ కమెంట్స్తో కొత్త డిస్కషన్ తెరపైకొచ్చింది. సినిమాలో CG నాణ్యత తగ్గితే దానికి బాధ్యత ఎవరిది? దర్శకుడి విజన్దా, టెక్నికల్ టీం పనితీరుదా, లేక ప్రొడక్షన్ బడ్జెట్ పరిమితుల ప్రభావమా అన్న చర్చ మొదలైంది. ప్రజెంట్ పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తూ ఉండడంతో ఆడియన్స్ కూడా గ్రాఫిక్స్ మీద దృష్టి పెడుతున్నారు. అందుకే చోటా చేసిన వ్యాఖ్యలు ఫిలిం సర్కిల్స్లో మరింతగా ట్రెండింగ్ అవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే చాలా రంగాల మీద ఈ ప్రభావం పడింది. నెమ్మదిగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని కూడా ఎఫెక్ట్ చేస్తోంది వార్. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న భారీ చిత్రాల మీద యుద్ధం ఎఫెక్ట్ గట్టిగానే కనిపిస్తుందన్న టెన్షన్ ఇండస్ట్రీ జనాల్లో కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయపెడుతోంది. తాజాగా ఈ ఎఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీద కూడా స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల మీద ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల మార్కెట్ ని ఈ పరిస్థితులు దెబ్బకొట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ధురంధర్ 2 సినిమాని అరబ్ కంట్రీస్ లో ఇప్పటికే బ్యాన్ చేశారు. అందుకే వార్ ఎఫెక్ట్ ఈ సినిమాపై కాస్త తక్కువగానే పడుతోంది. అయినా అమెరికాలోనూ పరిస్థితులు అంత బాగోలేవు.
యుద్ధం కారణంగా చాలా దేశాల్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఈ టైంలో ప్రజలు థియేటర్లకి వస్తారా అనే అనుమానాలు తెరమీదకొస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. మన సినిమాలకు మిడిల్ ఈస్ట్లోనూ మంచి మార్కెట్ ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ సినిమాలు రిలీజ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. పోనీ అమెరికా మార్కెట్ అయినా నమ్ముకుందామా అంటే అక్కడ కూడా ప్రజలు ఎంటర్టైన్మెంట్ మీద ఇన్వెస్ట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈ పరిస్థితులు, యుద్ధ ప్రభావం నుంచి ఈ సినిమాలు ఎలా బయటపడతాయో చూడాలి. ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్ లో మరిన్ని అప్డేట్స్ మీకోసం. సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఏక్ దిన్ ట్రైలర్ రిలీజ్ అయింది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహించారు. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. జగపతి బాబు, లయ, హృతిక లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమా వదల. ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తమ్మారెడ్డి భరద్వాజ్, కిషోర్ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కింగ్ 100వ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు రా కార్తిక్. ఈ సినిమాలో నాగార్జున సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారని చెప్పారు. నాగ్, శివ, రక్షకుడు, కూలీ సినిమాలో ఎంత స్టైలిష్ గా ఉన్నారో 100వ సినిమాలో అదే రేంజ్ లో కనిపిస్తారని తెలిపారు. ఇదే ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.